హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద లాస్ట్ సన్‌రైజ్' ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇందులో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. బ్లర్ కూడా చేయకుండా చూపించారు. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏందంటే, ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. బేసిక్‌గా తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో, తన హెల్త్‌ని బాగు చేసుకోవడానికి తన మదర్‌తో కలిసి స్పెయిన్‌లోని మెల్లొర్కా సిటీకి ట్రీట్‌మెంట్ కోసం వస్తుంది. అక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరోజు ఒక బీచ్‌లో ఒక లోకల్ అబ్బాయిని కలుస్తుంది. సో, నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది? అసలు ఆ అమ్మాయికున్న హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి? లాస్ట్‌కి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బేసిక్‌గా ఒక రొమాంటిక్ డ్రామాకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి గైస్. లైక్ క్యూట్, బ్యూటిఫుల్ లీడ్ యాక్టర్స్ ఉన్నారు. రిచ్ లొకేషన్స్ ఉన్నాయి. కొన్ని మసాలా సీన్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే ఈ మూవీ అసలేమీ నచ్చలేదు. ఎందుకంటే ఇందులో ఉండే మెయిన్ లీడ్స్ మధ్య ఉండే బాండింగ్ ఎందుకో చాలా అన్‌రియలిస్టిక్‌గా అనిపించింది. అంటే వాళ్ళ మధ్య రొమాన్స్ కూడా చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇందులో ఉండే స్టోరీ కూడా కొత్తగా ఏమీ ఉండదు గైస్. సేమ్ అదే హాలీవుడ్ ఓల్డ్ రొమాంటిక్ స్టోరీనే ఉంటుంది. అది కూడా చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. తనకున్న హెల్త్ ప్రాబ్లమ్‌ని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎమోషన్‌లో యూజ్ చేశారు కానీ, స్టోరీలో దానివల్ల అసలు ఇంపాక్టే ఉండదు. అట్‌లీస్ట్ సాడ్ ఎండింగ్ అయినా పెట్టుంటే, ఆ అమ్మాయికున్న హెల్త్ ప్రాబ్లమ్‌కి ఒక జస్టిఫికేషన్ అయినా ఉండేది. ఇందులో అలాంటిది ఏమీ జరగలేదు గైస్. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య లవ్ జనరేట్ అయ్యే డ్రామా కూడా మెలో డ్రామాలా అనిపిస్తుంది. చాలా బోర్ కొట్టింది నాకైతే. అండ్ వాళ్ళ మధ్య వచ్చే కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ కూడా చాలా నిబ్బాయిష్‌గా అనిపిస్తాయి. సో, నాకైతే ఈ మూవీ అసలేమీ నచ్చలేదు. ఇఫ్ మీకొక రొమాంటిక్ డ్రామా మూవీ విత్ అలాంటి కొన్ని సీన్స్‌తో తెలుగు ఆడియోలో ఒక మూవీ చూడాలనిపిస్తే అప్పుడు ట్రై చేయండి. లేకపోతే అనవసరంగా ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ డీసెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 20% యాస్ ఎ బోరింగ్ అండ్ టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది గైస్ 'ద లాస్ట్ సన్‌రైజ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.